మాటల్లోనే మనకున్నాయి. బైబిల్లో తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. అద్భుతమైన మాట. ఆయన పిల్లల కొరకు ఆయన వ్రాయించిన మాట. ఏమన్నాడంటే 4వ అధ్యాయం చివరి వచనం, కాబట్టి అది మీరు ఈ దేవుని మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. ఎలా ఆదరించుకోవాలి? ఆదరించేది ఏది? దేవుని మాట. దేవుని మాటలతోనే మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. అంటే ఆదరణ దేవుని మాటల వలన కలుగుతుంది, దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా, మరణం అనేది ఈ లోకంలో పుట్టిన ఏ మనిషికైనా వస్తుంది. మనిషిగా పుట్టామంటే ఖచ్చితంగా ఒక రోజున మరణించి తీరాలి. మరణించి ఈ లోకాన్ని వదిలి విడిచి వెళ్ళక తప్పదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తులు కనుమరుగైపోవటం చూస్తున్నాం, చనిపోవటం చూస్తున్నాం, మళ్ళీ కనిపించకుండా అదృశ్యం అయిపోవటం చూస్తున్నాం, శాశ్వతంగా మనకు దూరం అయిపోవటం చూస్తున్నాం. దాన్నే ఏమన్నారంటే మరణిస్తున్నారు. ఎందుకు మరణిస్తున్నారు మనుషులు? ఎందుకు మరణిస్తున్నారు అంటే మరణించాలి అని దేవుడే నిర్ణయించాడు కనుక చనిపోవాలి. మనుషులు పుట్టాలి, జీవించాలి, మరణించాలి అని ఆయన నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదు. ఇదేంటి అని ప్రశ్నించకూడదు. ఆయన నిర్ణయించాడంటే దానికి ఎంతటి వీరులైనా శూరులైనా లోబడక తప్పదు. అందుకే చూడండి, ఎంత గొప్పవారైనా కొంతకాలానికి ఏమవ్వాలి? చనిపోవాలి, అంతే. ఖరీదైన కారుల్లో తిరిగినా, భూమికి ఎంతో ఉన్నతంగా ఎగిరే విమానాలలో తిరిగినా భూమి మీద దిగటం తప్పదు. నేల మీద నడవక తప్పదు, కాళ్ళ మీద నిలబడక తప్పదు. అలాగే ఈ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒకరోజు మట్టిలో కలవక తప్పదు, సమాధిలోకి పోక తప్పదు. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇప్పుడు చదివితే మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడింది. ఎవరు నియమించారు? మనుషులందరూ మరణించాలి, చనిపోవాలి ఒక్కసారే. అంటే పుట్టుక ఒక్కసారే, మరణం కూడా ఒక్కసారే. అర్థమైందండి? ఒక్కసారే చనిపోవాలి.
ఇది ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. ఈ మరణం తర్వాత తీర్పు జరుగుతుంది, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు ఎందుకు? ఈ మనిషి బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడు? ఎవరి కోసం బ్రతికాడు? బ్రతికిన ఈ బ్రతుకు కాలంలో బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని బ్రతికాడా? ఈ బ్రతుకు ఎందుకో తెలుసుకొని బ్రతికాడా? ఈ బ్రతుకు ఎవరిచ్చారో తెలుసుకొని బ్రతికాడా? దేవుడు పుట్టిన మనుషులు ఎలా బ్రతకాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మరణించగానే తీర్పు. ఏంటా తీర్పు? వీళ్ళు పరిశుద్ధులుగా బ్రతికారా లేదా? వీళ్ళు నిర్దోషులుగా బ్రతికారా లేదా? యథార్థమైన బ్రతుకునిచ్చాను, జీవితాన్ని ఇచ్చి పంపించాను కదా ఈ లోకానికి. దాన్ని అంతం వరకు కాపాడుకున్నారా లేదా మలినం చేసేసుకున్నారా? లోక మాలిన్యాన్ని అంటించుకొని నేను ఇచ్చినటువంటి ఈ విలువైన బ్రతుకును, జీవితాన్ని పాప పంకలం ఏమన్నా చేసుకున్నారా? నేను వెలిగిస్తే వీళ్ళు చీకటిగా బతికారా? తీర్పు జరుగుతుంది. మంచి క్రియలు చేశారా, చెడ్డ క్రియలు చేశారా? నీతిగా బ్రతికారా, అన్యాయంగా బ్రతికారా? భక్తులుగా బ్రతికారా, భక్తిహీనులుగా బ్రతికారా? నీతిమంతులుగా బ్రతికారా, అనీతిమంతులుగా బ్రతికారా? మరణించగానే జరిగేదేంటి? తీర్పు. ధనవంతుడు లాజరు తెలుసు కదా. ఫస్ట్ ఎవరు చనిపోయారు? ఫస్ట్ ఎవరు చనిపోయారు? లాజరు చనిపోయాడు. తర్వాత ధనవంతుడు చచ్చిపోయాడు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? అంటే చనిపోగానే తీర్పు జరిగిపోయింది. తీర్పు అనగానే వాక్యం తెలియని కొందరు ఏమనుకుంటారంటే అంత్య తీర్పు అనుకుంటారు. అంత్య తీర్పు కదా. ఏంది? క్రీస్తు రెండవ రాకడ తర్వాత జరిగే తీర్పు అంత్య తీర్పు కదా అనుకుంటారు. అంత్య తీర్పు అంటే నువ్వు నీ చివరి రోజే అంతం అన్నమాట. నీ అంతం. నువ్వు ఎప్పుడైతే మరణం పేరుతో అంతమైపోతావో అప్పుడే జరుగుతుంది తీర్పు. ఎందుకు? లాజరు చనిపోగానే పరదైసులో ఉన్న అబ్రహాము గారి రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయాడు నెమ్మదికరమైన స్థలానికి. వెంటనే తీర్పు అయిపోయింది. ధనవంతుడేమో అగ్ని జ్వాలలలో యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే మరణించిన వెంటనే లాజరుకు తీర్పు అయిపోయింది, ధనవంతుడికి తీర్పు అయిపోయింది. ధనవంతుడైతే యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? నీ జీవితకాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు. మరి లాజరైతే నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. అందుకే అతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. తినటం, తాగటం, సుఖాలు, సౌఖ్యాలు, ఇయే ఎంజాయ్ లైఫ్. కానీ లాజరు అయితే కష్టపడ్డాడు నా కోసం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నీతిని కాపాడుకున్నాడు. నీతిమంతుడిగా, మంచివాడిగా, నాకు భక్తిగా ఉన్నాడు, భక్తుడుగా. వెంటనే తీర్పు అయిపోయింది. ఒక్కసారే మరణించాలి. మనుషులు అందరా, కొందరా? చదవండి అమ్మా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిన అటు తర్వాత తీర్పు జరుగుతుంది. అందరూ ఒకేసారి అని కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అనేది ఒకటి ఉంది కదండి. అది అయిపోగానే
ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలం ఉంటాడు మనిషి. ఆ ఆయుష్కాలం పూర్తయిపోగానే వెళ్ళిపోవాలి. ఆయుష్కాలం అయిన తరువాతనే వెళ్ళిపోతారని అర్థం, వెళ్ళిపోతామని అర్థం ఆ మాటకి. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడా? ఇంతకాలం మనం ఈ లోకంలో బ్రతకాలని ఆయన చెప్పాడా, రాశాడా? అవును, కీర్తనల గ్రంథంలో చూడండి ఒక మాట రాశాడు. 139వ కీర్తన 139:16 వచనం. నేను పిండమునై ఉండగా గర్భంలోనే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాలు, మనకి ఏమి నియమింపబడ్డాయి? దినాలు నియమింపబడ్డాయి, అదే ఆయుష్కాలం. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునిపే నా దినములు అన్నీయు, నా ఆయుష్కాలం అంతయు నీ గ్రంథంలో చక్కగా నువ్వు రాసుకున్నావు. అంటే తల్లి గర్భంలోనే నియమింపబడింది. ఏం నియమింపబడింది? ఆయుష్కాలం. ఆయన ఎంతకాలం రాశాడో అంతకంటే ఎక్కువ ఉండలేము. మన తరం కాదది. ఒక్క సెకండ్ కూడా ఎక్కువ బ్రతకలేము మనం. ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఒక్క సెకండ్ కూడా మనం బ్రతకలేము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇది ఎవరు మర్చిపోరంటే జ్ఞానం కలిగిన వాళ్ళు మర్చిపోరు. జ్ఞానం కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు ఏమండి సపరేట్గా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. అలా మహాజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయనే సొలొమోను మహారాజు గారు. ఆయన గారు రాశాడు ఒక శ్రేష్టమైనటువంటి మాట. జ్ఞాని కదండి, జ్ఞానులు మాట్లాడే మాటలు, రాసే మాటలు ఎంతో లోతైనటువంటి అర్థాన్ని, భావాన్ని కలిగి ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. 2వ వచనాన్ని, విందు జరుగుచున్న ఫంక్షన్కి వెళ్ళటం కంటే పెళ్ళికి, ఫంక్షన్ అంటే విందు ఎక్కడ జరుగుతుంది ఏమండి? విందులు వినోదాలు జరిగే స్థలాలకు, ఫంక్షన్స్కు వెళ్ళుట కంటే ఏంటి, ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలట. ఏది మేలు చెప్పండి? ఏది మేలు? విందు జరుగుతున్నటువంటి, విందున్నటువంటి స్థలానికి వెళ్ళటం. బాగా వెళ్తే చికెన్ బిర్యానీ అదిరిపోద్ది అక్కడ. అది అదిరిపోతేనే పెళ్ళి సక్సెస్ అయినట్టు. సూపర్గా ఉందా ఆ పెళ్ళి, బ్రహ్మాండంగా చేశారు ఆ పెళ్ళి. ఎందుకు? భోజనాలు అదిరిపోయినాయి. భోజనాలు అదిరిపోతే పెళ్ళి ఘనంగా జరిగినట్టు. అది వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే అట్ట అర్థమైపోయింది. అక్కడికి వెళ్తే నీకు మేలు లేదన్నాడు. నీకు మేలు లేదు. ఎందుకు? సంతోషాల్లో, సంబరాల్లో ఉంటావు. ఆలోచన శూన్యం అయిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతే లగ్జరీగా తయారై ఉండేవాళ్ళు కనపడతారు, తయారై వచ్చిన వాళ్ళు, గొప్పోళ్ళు. వాళ్ళందరినీ చూసేసరికి నీకు ఎర్రి పుట్టి వాళ్ళలాగా నువ్వు కూడా అయిపోవాలనుకుంటావు. అమ్మో వాళ్ళు కారులో వచ్చారు, నేను ఎప్పుడు కారు కొనాలి. అమ్మో వాళ్ళు ఆ నగ పెట్టుకొచ్చారు, నేను ఎప్పుడు సంపాదించుకోవాలి. అమ్మో వాళ్ళు విలువైన వస్త్రాలు. వాళ్ళ స్టేటస్కి తగిన స్టేటస్ కలిగి నేను ఉండాలి, ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి, పనికి మాలిన ఆలోచనలు. అక్కడికి వెళ్తే ఏం లేదు, పులిని చూసి నక్క వాతేసుకున్నట్టే ఉంటుంది. వాళ్ళని వెళ్ళి పోల్చుకుంటావు, కాపీ చేస్తావు. నీకు బ్రతుకు పరమార్థం ఏమి తెలీదు. విందు జరుగుతున్న స్థలానికి వెళ్తే నీకు ఏ మేలు ఉండదు, నీకు ఏ ఉపకారం ఉండదు. నీకు మేలు జరగాలంటే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట
మేలు. ఏంటండి ఇలా రాశాడంటే, జ్ఞాని సొలొమోన్ తింగరోడు కాదు, మహాజ్ఞాని. ఆయనంతటి జ్ఞాని ఆయనకి ముందు ఎవడు లేడు, ఆయనకి తరువాత ఎవడు లేడు అన్నటువంటి విషయం బైబిల్లో వ్రాయబడింది. ప్రియులారా, మరణించిన వారి ఇంటికి వెళితే నీకు మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. కనుక ఎవరన్నా చనిపోయారని తెలిసిందనుకోండి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళటం మేలు, మేలండి. ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు, మేలు కలుగుతుంది నీకు. ఏంటి మేలు, ఎలా కలుగుతుంది ఆ మేలు అంటే, అక్కడికి వెళ్ళటం ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి. అవునా? కొన్ని విషయాలు. ఏ విషయాలు అర్థమవుతాయి? నెంబర్ 1, సంపాదన. చనిపోయిన వ్యక్తి ఎంతో సంపాదించాడు, ఎంతో సంపాదించాడు, కానీ శవం అయిపోయాడేంటి? శవం అయిపోయాడేంటి? అనుభవిద్దామనే కదా సంపాదించింది. బ్రతికినంతకాలం 3 పూటలు అన్నం ఆరగించగలిగాడు, కానీ సంపాదించినటువంటి సంపాదన ఏది కూడా అనుభవించకుండా శవం అయిపోయాడేంటి అంటే, నేను ఎంత సంపాదించినా. ఏమండి, ఈరోజు సంపాదన కోసం డ్యూటీలు సరిపోట్ల, మళ్ళీ ఓటీలు. ఎందుకు ఈ ఓటీలు డ్యూటీలు? ఏంటి, చేసి వచ్చావు కదా, మళ్ళీ వెంటనే రెడీ వెళ్తున్నావు ఏంటంటే ఓటీ. తర్వాత ఉంటుంది నీకు కోటింగు. డ్యూటీలు చేస్తావు, ఓటీలు చేస్తావు, రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా పనిచేస్తావు, ప్రయాసపడతావు, ఎర్రగా తీసుకుంటావు, శరీరాన్ని ముక్కలు చేసుకుంటావు, రెక్కలు ముక్కలు చేసుకుంటావు, నిద్రాహారాలు మానుకొని సంపాదిస్తావు, కూడగడతావు, మూట కడతావు. ఏంటి, శవం అయిపోయారేంది? శవం అయిపోయింది అంటే రేపు నేను కూడా అంతేగా. ఇంత సంపాదించినోడే శవం అయిపోతే రేపు నా పరిస్థితి కూడా అంతేగా. ఆలోచన రాగానే గుండె నీరైపోతుంది, గుండె నీరైపోతుంది. ఇంతేనా మనిషి బ్రతుకు? ఇదే మనిషి చివరి ఘట్టం. దీనికోసం ఈ ప్రయాస, ఈ ఆరాటం, ఈ పోరాటం. అడుగు స్థలం దగ్గర ఆరాటం, పోరాటం. 10 రూపాయల దగ్గర గొడవ, తుచ్చమైన డబ్బు దగ్గర, ఎంత నీచమైనటువంటి స్థితికైనా దిగజారిపోవటం, క్యారెక్టర్ని పోగొట్టుకోవటం, రూపం మారిపోద్ది బీపీ వచ్చిందంటే. తుచ్చమైన దానికోసం సంపాదించావు. నేను పుట్టిందే సంపాదించడానికి అన్నట్టుగా బతికావు, శవం అయ్యావు. బ్రతికున్న వారు అది మనసున ఉంచుకొని బ్రతకాలి అన్న ఆలోచన ఎక్కడికి వెళ్తే కలుగుతుంది? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే కలుగుతుంది. అది నీకు మేలు. ఎందుకు? అప్పటి నుంచి దేవుని కోసం బ్రతకటానికి ఆలోచిస్తావు. అది నీకు మేలు, అది నీకు మేలు. రెండవది ఇంకోటి తెలుస్తుంది నీకు, ఏది నాది కాదు. ఏది నీది కాదు. నీకు ఎంతున్నా,
ఏది నీతో రాదు. నీకు ఎవరున్నా, ఎంత బలగం ఉన్నా, మా బలగం అండి 2 లారీలకి సరిపోతారండి, ఒక్కళ్ళు రారు. నీ పేరు చెప్పుకొని బుగ్గలాడించుకుంటూ తింటారు, దినం పేరుతో, జ్ఞాపకార్థ కూడిక పేరుతో. నువ్వు చచ్చి నరకంలోకి వెళ్ళి కాలుతా ఉంటే ఇక్కడ వీళ్ళు బుగ్గలాడించుకుంటూ తింటారు, బ్రహ్మాండంగా తింటారు ముక్కలో, నిన్ను పొగుడుతూ ఉంటారు. నువ్వు వీరుడివి, శూరుడివి, నువ్వు పెద్ద గయ్యాలివి. ఇక్కడ ఆయన చచ్చినాక ఎట్ట పొగుడుతారు? నువ్వు పిల్లికి బిచ్చం పెట్టవు, నువ్వు రేగి కంప టైప్, ఇక్కడ ముళ్ళ కంప టైప్. ఇక్కడ నోరు తెరిస్తే డ్రైనేజీ బాగుంటుంది ఆ నోటికన్నా, కానీ చచ్చిపోగానే అమ్మో ఏమి పొగుడుతారు, ఏమి పొగుడుతారు, ఏమి పొగుడుతారు అయ్యగారులు కూడా. మా నాన్న తెగ పొగిడాడు ఒక పాస్టర్ గారు. ఒక ఇంట్లో 7గురిని పెట్టి కాపురం చేశాడు మా నాన్న. మా అమ్మకి నాకు తెలుసు. చచ్చిపోయాడు ఒకరోజు. ఎవరి గురించో చెప్పడం ఎందుకు? ఎస్కే భాష సుందర్రావుగా పేరు మార్చుకున్నాడు. తెలుసు కదా, మంగళమందిరం ఉండదు, ఫైతమ్మ టీచర్గా చేసి చచ్చిపోయింది. మా మేనత్త నూర్జహాన్ ముషీరు ఆడిప్పుడు బేల్దార్ మేస్త్రి చేస్తున్నాడు ఏదో. నాన్న చచ్చిపోయాడు. అజయ్ విజయ్ కమల పిల్లలో, షర్మిల ఒకే ఒక కూతురు మేనకోడలో, బెచ్చగాడు సినిమాలో హీరోయిన్. 7గురిని పెట్టాడు. 8 గదులు ఇల్లు మాది. 7గురిని పెట్టాడు. ఆయన చచ్చిపోయాడు ఒకరోజు. ప్రభుని నమ్ముకొని చచ్చిపోయాడు. మారు మనసు లేదు. పరలోకం పోతావంటే పొందాడు. రోగంతో చావకుండా ఉండాలంటే బాప్తిజం పొందంటే పొందాడు. బాప్తిజం పొందగానే వెళ్ళిపోతారు పరలోకం. ఎందుకు వెళ్ళిపోతారు? అది ఒక్క మెట్టే, ఇంకా 99 మెట్లు ఉన్నాయి ఎక్కాల్సింది. ఆయన గురించి పాస్టర్ గారు చెప్తున్నాడు, అసలు ఆదివారం తాళం తీసేది మా నాన్నేనంట. తాగి పడుకుంటున్నాడు ఆదివారం వస్తే. తాళం తీసేది ఆయనేనంట, చర్చి ఊడ్చేది ఆయనేనంట, చాపలు వేసేది, కుర్చీలు వేసేది ఆయనేనంట, పరిచర్య బ్రహ్మాండంగా చేస్తాడంట, పాటలు బ్రహ్మాండంగా పాడతాడంట. మా అమ్మ పిలిచి అడుగుతుంది నన్ను, చచ్చింది మీ నానేనా అని. డౌట్ వచ్చింది ఆమెకి, ఇవన్నీ ఎప్పుడు చేశాడు రా మీన బాబు అంటంతే. చచ్చిపోయినప్పుడు తెగ పొగుడుతారండి. వాళ్ళేమో అక్కడ కాలుతూ ఉంటారు. ఒరే నేను ఇక్కడ అగ్ని జ్వాలల మధ్యలో యాతన పడుతుంటే ఏంట్రా నా పేరు మీద మీరు చేస్తున్న పనులు అక్కడ అంటారు వాళ్ళు. వాళ్ళ బాధ బతికున్న వాళ్ళకి తెలీదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలిపోతూనే ఉండాలా, మంటలు మంటలు మంటలు. అది బతుకున్న వాళ్ళకి తెలీదు. జ్ఞానులకు మాత్రమే తెలుసు, జ్ఞానులు మాత్రమే తెలుసు. బతుకున్నప్పుడు లగ్జరీగా బతుకుతారు. మినరల్ వాటరే కదండి తాగేది, మామూలు వాటర్ తాగుతారా? కిన్లే, బిస్లరీ, ఇంకా అదేంటి క్రికెట్ ఆడే వాళ్ళు తాగే వాళ్ళు బాటిల్, వాటర్ బాటిల్ 3000 అంట. ఒక్క బాటిల్ 3000 రూపాయలు నీళ్ళు తాగుతారు. లీటరు 3000. కానీ చుక్క వాటర్ కూడా దొరకని స్థలానికి వెళ్ళిపోతారు. ఒక్క డ్రాప్ దొరకదు. నా నాలుకను చల్లార్చుటకై లాజరు చిటికిన వేలుతో ఒక్క నీటి బొట్టు నా నాలుకను చల్లార్చుటకే పంపు. కుదరదు, దొరకదు అక్కడ.
నీటి బొట్టు దొరకదు. ఆ సంగతి తెలియక వీళ్ళు పొగుడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తుందో తెలుసా? ప్రభు పిలుచుకున్నాడమ్మా. ఎవరిని? ఈ తాగుబోతుండా. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందంట. ప్రభు పాదాల దగ్గర అడుగుడు కనపడుతున్నాడు అంటున్నాడు ఒక ఆయన. ఏంది వీళ్ళే ఆటోనో కారో ఎక్కించుకొని వెళ్ళి ప్రభు దగ్గర వదిలిపెట్టి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రభు పిలిచాడట, ప్రభు పాదాల దగ్గర ఉన్నాడట. నువ్వు చూసావా? నీకు ఆత్మ కనపడుతుందా? ఆత్మ కనపడిద్దా? అసలు నీ ఆత్మ వెళ్తుందో లేదో నీకే ఠికానా లేదు ఇక్కడ. ఎందుకు? బైబిల్లో ఉన్నది ఎప్పుడు చెప్పలేదుగా, నువ్వు చెప్పవుగా. అన్నీ జోబు నింపుకునే మాటలేగా, ఆశలు పెట్టే బోధలు తప్ప ఆలోచింపజేసిన అపాయాన్ని తప్పించేదేది? అసలు ఇంతవరకు చచ్చిన వాళ్ళు ఎవరు పరలోకం పోలా. ఆయన కోసం బ్రతికిన భక్తులే పోలా. మహాభక్తులే పరలోకం పోకపోతే అబ్బో ఈ భక్తిహీనులు వెళ్ళిపోతారా? భక్తుడే పరలోకం పోలా, పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్న భక్తుడు పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు రావాలా. నేను మీకు స్థలములను సిద్ధపరచ వెళ్తున్నాను. ఆ సిద్ధపరిచిన స్థలాలలో మీరుండునట్లు నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తా. భక్తుడు పరలోకం వెళ్ళాలంటే ప్రభు రావాలా, రెండో రాకడ జరగాల. జరగకుండానే ప్రభు పాదాల దగ్గరికి ఎట్టెళ్ళావు? అబద్ధాలు, మోసాలు. బైబిల్ చదవరు కదండి విశ్వాసులు. బైబిల్ పట్టుకుని కూర్చుంటారు, 2 రోజులకు వస్తుందని కొనుక్కుని పెట్టుకుంటారు అంతే. దయ్యాలు రాకుండా ఉంటాయి, పీడకలు రాకుండా ఉంటాయని తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు. ఏనాడైనా చదివావా? బైబిల్లో ఉన్నటువంటి సరుకు బురకెక్కిందా ఏ రోజన్నా? తల దగ్గర కాదు ఉండాల్సింది, తలలో ఉండాలి బైబిలు. మందులు వాడాలి, మింగితేనే రోగం పోద్ది. కడుపు నొప్పి ట్యాబ్లెట్ తెచ్చి కడుపు మీద పెట్టుకుంటే నొప్పి తగ్గదో, లోపలికి వెళ్ళాలి. అలాగే నీ పనికి మాలిన చెత్త అంతా పోవాలంటే ఈ వాక్యం లోపలికి వెళ్ళాలా, వెళ్ళేటట్టు చేయాలా. బడికి వెళ్ళినోడికి చదువు రావాలా, గుడికి వెళ్ళినోడికి బైబిల్ రావాలా. అర్థమైందండి? నీ పిల్లలకి చదువు రాకపోతే నిలదెత్తావే, మరి బైబిల్ రాకపోతే నిలదీరు. మరి అక్కడ ఇస్తున్నారు ఫీజులు, ఇక్కడ ఇస్తున్నారు కదా, అడగాలి కదా. గనుక ఇక్కడ ఎంత పొగిడినా ప్లేస్ మాత్రం మారుతావు, స్థలాలు ఖరారైపోతాయి. ఇక్కడ ఎందరో ఉంటారు, ఎవరు రారు మనతో. ఎంతో ఉంటుంది, ఏది నీది కాదు. అంటే చివరికి నీకు పట్టే గతేంటో ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళితే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నీ గుండె నీరైపోతుంది, స్టన్ అయిపోతావు, నీ హృదయం ద్రవించిపోతుంటుంది. అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, ఆ వాతావరణం అంతా చూసేసరికి నువ్వు కూడా కుప్పకూలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆలోచనలో పడిపోతావు. ఈ ఆలోచన అంతా జరిగేది ఏంటి దగ్గర అంటే ప్రలాపించుచున్న వారి ఇంటి దగ్గరికి వెళ్తే. కనుక ఇటువంటి కూడికలు చాలా గొప్పవి. ఇటువంటి కూడికల్లో నువ్వు హాజరైతే, నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు మేలు కలుగుతుంది. మరణం పేరెత్తితేనే భయం కొంతమందికి.
అసలు ఆ పేరు ఎత్తనివ్వరు. అంటే పేరు ఎత్తనంత మాత్రాన నువ్వు చావా? చావు నీ దగ్గరికి రాదా? పెళ్లి కార్డు ఇస్తే తీసుకుంటావు కానీ జ్ఞాపకార్థ కూడిక కార్డు ఇస్తే తీసుకుంటావా? అమ్మమ్మో, ఆ గుమ్మం కూడా తొక్కనీరు వాళ్ళని. మరి ఆ జ్ఞాపకార్థ కూడికలు ప్రింట్ చేసినోడు షాపు నిండా ఉంటాయి. వాడు భయపడ్డం, మరి దాన్ని చూస్తేనే భయం. సావరైంది. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఒక్కసారే చచ్చిపోవాలి అంతే, తర్వాత తీర్పు. మరి కుక్కగాను నక్కగాను ఎందుకు పుడతారు? అంటే చేసిన పాపాలకి పనిష్మెంట్లు ఏముండవా? వెంటనే ఇంకొక జన్మ. ఈ జన్మకే సర్వనాశనం చేసావు సమాజాన్ని, ఇక ఇంకొక జన్మెత్తి ఇంకేమి నాశనం చేద్దామని. ఒక జన్మే అర్థం కాక తలకాయ పీక్కుంటున్నాం, కూడికలు పెట్టుకుంటున్నాం. ఇంకా మళ్ళీ 7 జన్మల బంధం అట, 14 సంవత్సరాల బంధం అట. ఎందుకు? దీన్నే ఆడవలాగా అల్లాడుతుంటే ఈ జీవితమే ఎందుకు అర్థం కాక చస్తుంటే కనుక ఏం లేదు. మనుషులు ఒక్కసారే చచ్చిపోవాలి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. కనుక ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే మనకు తెలిసే విషయం ఏంటంటే, ఎంతటి గనులైనా వెళ్ళిపోక తప్పదు, అన్నీ వదిలి వెళ్ళిపోక తప్పదు. ఏది తీసుకొని పోలేము. ఇది సత్యం, ఇది సత్యం. ఆ సంగతి తెలిసినటువంటి వారు జాగ్రత్తగా బ్రతుకుతారు. జాగ్రత్తగా. ఎందుకు? ఏది మనతో రానప్పుడు, ఎవరు మనతో రానప్పుడు ఎందుకు? ఈ భూమి మీద మన బ్రతుకు ఒక పాత్ర. రియల్ లైఫ్ ఉంటుంది, రీల్ లైఫ్ ఉంటుంది. రీల్ లైఫ్ 2.5 గంటలు అయిపోద్ది సినిమా. కానీ మంది రియల్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక 20 ఏళ్ళు ఉంటుంది, ఒక 30 ఉంటుంది, ఒకటి 60 ఉంటుంది. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా అది ఆయాసము, దుఃఖమే. ఒకవేళ 80 సంవత్సరాలు నువ్వు బతికావు అనుకో, సగం నిద్రకు పోద్ది. నిద్రపోయింది సగం పోద్ది నిద్రకి. 80లో సగం పోతే ఎంత? బతికేది 40. ఆ 40లో నీ కోసం ఎంత బతికేదే ఎక్కువ ఉంటుంది. దేవుని కోసం బతికేది ఏమీ ఉండదు, ఏమి ఉండదు. మోషేకి 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడిస్తే, 120 సంవత్సరాలు ఇస్తే, ఏమండి ఎన్ని వృధా అయిపోయినాయి తెలుసా? 40 వృధా అయిపోయినాయి. 40 ఐగుప్తులు అయిపోయినాయి. 40 ఇశ్రాయేలుల్ని నడిపించే ప్రయాణంలో అయిపోయినాయి. 120 సంవత్సరాలు ఉన్నాయి. మరి వ్యర్థంగా గడిచిపోయినటువంటి దినాలన్నింటినీ ఎలా కవర్ చేయాలి? ఎలా కవర్ చేయాలి అని నిద్రాహారాలు మాని ఓటిల మీద ఓటిలు చేశాడు. ఎవరు? భక్తుడైనటువంటి యోబు గారు, మోషే గారు ప్రియులారా. అర్థమైందండి? గనుక ప్రియులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకానికి వచ్చింది దేవుని ద్వారా వచ్చాం. ఇక్కడ కొంతకాలం ఉంటాం. ఆయన మనకిచ్చినంతకాలం. అది పూర్తి కాగానే వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయనే మహాదేవుడు, మహోన్నతుడు. ఆయన దగ్గరికి మనం మరలా వెళ్ళిపోవాలి. ఇదే ద్వితీయోపదేశ కాండంలో, బైబిల్లో ఉన్న ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 21 చదివితే, 21 ద్వితీయోపదేశ కాండం
వాళ్ళని చూసి భయపడద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరుడైన ఎవరటైనా మహాదేవుడు. మహాదేవుడాయన. మరణం తర్వాత ఆ మహాదేవుణ్ణి చేరుకునేది ఎవరు చేరగలుగుతారు? ఆ మహాదేవుడైనటువంటి తండ్రిని. బ్రతికుండగా ఎవరు చేరలేరు. మరణించి చేరాలి. కానీ ఎవరు చేరతారు? ఎలా బ్రతికితే చేరతారు? ఈ జన్మను మనకిచ్చి కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చి ఇక్కడికి పంపింది మరలా నీవు నా దగ్గరికి రావాలని అంటున్నాడు ఆయన. నరులారా తిరిగి రావాలి మీరు అని రమ్మంటున్నాడు. రావాలనే ఆయన దగ్గరికి మనుషులు మరలా రావాలనే, ఆయన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వారు మరలా ఆయన దగ్గరికి రావాలనే మహాదేవుడు మరణాన్ని పెట్టాడు. మరణాన్ని. అంటే మరణం ఆ మహాదేవుడున్న లోకాన్ని చేరటానికి ఒక చక్కని మార్గం అన్నమాట. అందుకే మరణించాలని నియమించాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని కోసం బ్రతికి చచ్చిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. సింపుల్. యేసుక్రీస్తు అట బతికి చచ్చిపో, వెళ్ళిపోతావు ఆ మహాలోకంలో ఉన్న మహాదేవుని దగ్గరికి. అందుకే మరణాన్ని నియమించాడు. ఆ మహాలోకానికి చేరిపోవాలి. మరి ఎంతమంది చేరుతున్నారు? ఎందరు చేరుతున్నారు? ఆ మహాదేవుడు ఆయన భీకరుడు అని కూడా ఉంటుంది బైబిల్లో. ఆయన ఉండే లోకంలో ఆయన భీకరుడు. కీర్తన గ్రంథం 77వ కీర్తన 13-14 చూడండి త్వరగా. దేవా నీ మార్గం పరిశుద్ధమైంది. అమ్మో, నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యమైన క్రియలు జరిగించు దేవుడు నువ్వే. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఏంటండి ఆ మహాదేవుని గురించి చెప్పబడినటువంటి విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడును అని ఉంటుంది. మహాదేవుడును, నా దేవుడు మహాదేవుడు, నా రక్షకుడు. ఏమండి ఆ మహాలోకానికి, ఆ మహాదేవుడున్న ఆ మహాలోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? ఎట్లా పడితే అట్లా భయం లేకుండా, భక్తి లేకుండా అడ్డగోలుగా బ్రతికి చచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారా? నమ్ముకున్నామంటారు, నమ్మకంగా బ్రతకరు. వేషధారులుగా నామకార్థంగా బతుకుతారు. సగం అటు సగం ఇటు, అంత 50-50 లైఫ్. 100% భక్తి ఎవరు చేస్తున్నారు చెప్పండి? అంత 50-50. ఎక్కడుంది ప్యూర్ భక్తి? ఎక్కడుంది? దేవుడంటే గజగజలాడే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడంటే వణికిపోయే వాళ్ళు ఎక్కడున్నారు? మరి అట్టాటోళ్ళు చనిపోతే ఎట్లా వెళ్తారు? క్రైస్తవులకు కూడా తెలియని విషయం. వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాప్తిసం పొందాం, చర్చికి వెళ్ళి వస్తున్నాం, కానుకేసేస్తున్నాం, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. దేవుని కోసం గొప్పగా బ్రతికినటువంటి భక్తులే ఇంతవరకు పరలోకం వెళ్ళలేదు. అందరు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. వెయిటింగ్ హాల్ లాంటిది అది.
వెయిటింగ్ హాల్ లాంటిది. అక్కడ ఉండిపోయారు అందరూ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చివరి వచనాల్లో చూడండి, చివరి వచనాల్లో ఆ విషయాలు కనపడతాయి కదా మీకు. బైబిల్ క్రమమైంది ప్రియులారా. వీళ్ళందరూ ఎవరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఎవరు? విశ్వాసులు, దేవుని కోసం బ్రతికిన మహాభక్తులాళ్ళు. వాళ్ళందరూ తమ విశ్వాసము ద్వారా మంచి సాక్ష్యం పొందిన వారైనను పరలోకం పోలేదు. ఇంకా ఎందుకు? మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. లెక్క పూర్తి కాదు మనం చేరకుండా వాళ్ళతో. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. కనుక వీరు ఇంకా వాగ్దాన ఫలం పరలోకాన్ని అనుభవించలేదు, ఇంకా పరదేశంలోనే ఉన్నారు. వాళ్ళలాగా బతికి చనిపోయి వాళ్ళ దగ్గరికి చేరేవారు ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేదాకా వాళ్ళు రెస్ట్ హౌస్లోనే ఉంటారు. ఇంతమంది రావాలి పరలోకానికని ఆయన రాసుకున్నాడు. ఆ లెక్క పూర్తయినప్పుడు యేసుక్రీస్తు వారిని పంపిస్తాడు. అర్థమైందండి? అప్పుడు క్రీస్తునందుండి మృతులైన మృతులందరూ ఫస్ట్ లేస్తారు. తర్వాత యేసుక్రీస్తులాగా బ్రతికి ప్రాణాలతో ఉన్న సజీవులందరూ లేస్తారు. వారితో పాటు వీరు ఏకమై ప్రభువుని ఎదుర్కొంటారన్నమాట. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత! ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప ధన్యతని దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖమూకులై ఉండకుడి. మీకు ఈ నిరీక్షణ ఉంది, మీకు ఈ నిరీక్షణ ఉంది. మీ నిరీక్షణకు ఆధారమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, యేసుక్రీస్తు వారు జన్మించాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా మరణాన్ని జయించి మృత్యుంజయుడై పునరుద్ధానుడై సజీవుడై లేచాడు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి నమ్మకంగా బతికినటువంటి వాళ్ళు కూడా మరణించిన తిరిగి లేస్తారు, బ్రతుకుతారు. ఇది క్రైస్తవుడికి దేవుడిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ. ఎంత ధైర్యం, ఎంత ఆదరణ కలుగుతుంది ఈ మాటల ద్వారా ప్రియులారా. గనుక పరలోకం చేరటానికి, పరలోకాన్ని సాధించటానికి అర్హతలు కావాలి, యోగ్యతలు కావాలి. అప్పుడే సెలెక్ట్ అవుతాం మనం. ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలంటే అబ్బో ఎన్నో ఉంటాయి. ఒక కానిస్టేబుల్ కావడానికి ఎన్నో టెస్టులు ఉంటాయి. హై జంపులు, లాంగ్ జంపులు, చాలా ఎక్సర్సైజులు, హైటు, వెయిటు, ఎన్ని పాస్ అవ్వాలా? చిన్న ఉద్యోగం రావాలంటేనే. మరి పరలోకం రావాలంటే, అమెరికా వెళ్ళాలంటేనే ఎన్నో టెస్టులు ఉంటాయి, ఎంతో ఎంక్వైరీ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. ఏంటి, ఒక దేశం నుంచి, భూమి మీద ఉన్న ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటానికే ఎంతో కష్టం. మరి ఈ లోకం నుంచి మరొక లోకానికి ఈజీగా వెళ్ళిపోతారా? ఈజీగా వెళ్ళిపోతారా? అంత తేలిగ్గా ఇచ్చేస్తాడా? బిస్కెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తాడా? చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తాడా దేవుడు? వచ్చిన ఆ లోకాన్ని చేరటానికి యేసుక్రీస్తు వారు ఎట్ట బతికాడో తెలుసా? హెబ్రీ పత్రిక 5:7 అనుకుంటా, 5:7 శరీరధారి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయము భక్తి. ఎవరు? యేసుక్రీస్తు. భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను.
ఆయన అంగీకరించబడ్డాడు. ఎన్ని శ్రమలు! ఆ అన్ని శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. నిందలను, అవమానాలను, శోధనలను, శ్రమలను, శాపగ్రస్తమైన శిలువ మ్రానును అన్నిటినీ నిర్లక్ష్యపెట్టి తన ఎదుట ఉన్నటువంటి పరలోకం అనే ఆనందం కొరకు పరుగులు తీసేట్టు. అలా బ్రతికితే నువ్వు అర్హురాలివే. పరలోకానికి అర్హత పొందినట్టే, నువ్వు పరలోకానికి సెలెక్ట్ అయిపోయినట్టే సోదరా నువ్వు. కనుక మనకు అన్నిటికీ మాదిరి యేసుక్రీస్తు వారే మాదిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయనే మనకి మాదిరి, ఆయనే మనకి మార్గం. పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఎవరు? నేనే మార్గం. నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి వెళ్ళలేడు, తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. నాలాగా బ్రతికినోడికి అది సాధ్యం. ఒక్కళ్ళు చేయెత్తండర్రా, ఒక్కళ్ళు చేయెత్తండి, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసేస్తా. రేపు నుంచి నేను కూడా వాళ్ళనే వెంబడిస్తా. చేయెత్తటానికి నాకే దమ్ము లేదు. ఎందుకు పూర్తిగా క్రీస్తులాగా మారలేదు నేను. ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మార్చుకుంటున్నాను. దాన్ని సాధించాలని అర్హత కోసం. పౌలు గారు ఒక మాట అంటాడు, మంచి పోరాటం క్రీస్తు కొరకు పోరాడి తిని సత్యం కోసం. విశ్వాసమును కాపాడుకున్నా. పోయే పరిస్థితులు ఎన్నో వచ్చినాయి, పోకుండా కాపాడుకున్నా. నా పరుగును కడముట్టించాను. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను ఏ పనులు చేయాలని బైబిల్లో రాశాడో వాటన్నిటినీ చేశాను. ఇక మరణం నన్ను సమీపిస్తుంది. నేను మరణించగానే నా కొరకు ఏం కనపడుతుందో తెలుసా? ఏమి సిద్ధపడి ఉందో తెలుసా? నీతి కిరీటం. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత నిశ్చయతతో మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. క్రమబద్ధమైనటువంటి బ్రతుకు ఇది. యేసు బ్రతికినట్టు ఎవరైతే బ్రతుకుతారో వారే ఆ మహాలోకంలో ఉన్న మహాదేవుని దగ్గరికి వెళతారు. ఆయనలాగా బ్రతికితే పరదేశంలో ఉంటారు, నెమ్మదికరమైన స్థలంలో ఉంటారు. ఆయనలాగా బ్రతకపోతే యాతనకరమైన స్థలంలో ఉంటారు. ఆయన ఎలా బ్రతికాడు? యేసుక్రీస్తు వారు బ్రతికిన తీరు 1-2 చెప్తా. ఆయన పాపం చేయలేదు. ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయనలో పాపం లేదు, చేస్తే కదా ఉండటానికి. ఆయన నోట ఏ కపటము లేదు. ప్రపంచానికి ఒక సవాల్ ఆయన బ్రతుకు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడో?
ఎవడు స్థాపించగలడు? ఆనాడే ఆయనలో పాపాన్ని స్థాపించేవాడు ఒక్కళ్ళేడు. ఆ లోకం అప్పుడే. ఇప్పుడు బయలుదేరారు చాలామంది దద్దమ్మలో. ఎవడు స్థాపించగలడు? ఎవడు స్థాపించగలడు? సవాల్ ఆయన బ్రతుకు. ఉన్నారా ఎవరైనా అని ప్రశ్నిస్తే దానికి జవాబే లేదు ప్రియులారా. అది అర్హత పరలోకానికి. అలా బ్రతకాల. బైబిల్ పడితే చేత కదా, ఇంకెందుకు బైబిల్? అలా బ్రతకడం చేత కదా, ఇంకెందుకు చర్చికి వెళ్ళటం? కుదరదా? ఇంకెందుకు క్రైస్తవం అని చెప్పుకోవటం? బైబిల్ పట్టావా వెళ్ళిపోవాలంతే నువ్వు పరలోకం. సగం లెక్కన వచ్చారా? మళ్ళీ పిలవర్లే నన్ను, తెలుసా సంగతి. అందుకే స్ట్రాంగ్గా మాట్లాడదా. పిలిస్తే అంత, పిలవకపోతే అంత. ఏదో ఒక రోజు సావాలి, కానీ సత్యం చెప్పి చస్తా. యాక అంతేనా? అంతే. ఉంటామేందేట, ఉంటామేం సూలాలు పట్టుకొని. ఎన్ని గీతలు గీసుకున్నా ఉండవు. పాట పాడినట్టు ఉంది అక్క. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోలేవు. పోతావా? ఇంకెందుకు? ఉన్న 4 రోజులు పోయే వరకు, పోయేలోపు చెప్పేసాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసాయి, యేసులాగా బ్రతికేసాయి. ఆ భక్తుల సరసన చేరిపోవాలి మనం. అబ్రహాం భక్తుడి గురించి విన్నారా? అబ్రహాం గారి గురించి ఎంతమంది విన్నారు? విన్నారా? ఏందమ్మా వామ్మో. లాజరు గురించి విన్నారా? అసలు యేసుక్రీస్తు గురించి విన్నారా? డౌట్ వచ్చేసింది నాకు. అసలు యేసు ప్రభు గురించి విన్నారా? పౌలు గారి గురించి విన్నారా? బైబిల్ రూల్ చెప్పమంటారా? మీరు బైబిల్లో ఏ భక్తుని గురించి అయితే వింటారో ఆ భక్తునిలాగా మారిపోవాలి. ఎస్తేరు గురించి విన్నారా? రూతు గురించి విన్నారా? మరి ఆమెలాగా మారారా? వాళ్ళలాగా మారారా? మరీలాగా, మార్తలాగా, ఎలిజబెత్లాగా మారారా? మరి మారినప్పుడు ఎందుకు ఎట్టున్నారు? వింటే మారిపోవాలంటుంది బైబిల్. మారేటట్టయితే వినండి, వినడానికి రండి. మారనకాడికి రావటం ఎందుకు, వినటం ఎందుకు? వేస్ట్ కదా టైము. యేసులాగా బతకనప్పుడు యేసు ఎందుకర్రా? ఇటువంటి ఆలోచనలన్నీ కలుగుతాయి ఎక్కడికి వెళ్తే. ఇటువంటి పాఠం సందేశం ఎక్కడ వినగలరు? ఎక్కడ? ఆదరణ కుడికలు ప్రలాపించుచున్న వారి ఇంటి వద్దకు వెళితే మీకు మేలు. మారు మనసు వచ్చేయాలంతే. వచ్చేస్తుంది. కనుక అర్హత ఏంటి? ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఇది హెబ్రీ పత్రిక 12:14 అర్హత. హెబ్రీ పత్రిక 12:14 ఏముందాడా? ఇంట్లో వాళ్ళతోనే ఉండవు, నీకు అందరితో ఏముంటా? అందరితోనూ. విశ్రాంతమ్మ గారు అర్హత. పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఎట్లా ఉండాలో అమ్మలారా, అయ్యలారా? అందరితోనూ సమాధానముగా. అమ్మో, అందరితో సమాధానంగా ఉండాలంట. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరితో ఉండాలి సమాధానం. పిల్లలతో సమాధానం, భర్తతో సమాధానం, భార్యతో సమాధానం, తల్లిదండ్రులతో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, తోబుట్టులతో సమాధానం, బంధువులతో, శ్రేయభిలాషులతో, స్నేహితులు, అందరితో ఉండాలి సమాధానం. మనకు శత్రువులే ఉండకూడదు. శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకునే తత్వం క్రీస్తు తత్వం.
ఆ తత్వం ఉందా క్రైస్తవ్యంలో? నిన్ను కుడి చెంప మీద కుట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుతావా? రెండు వాయిస్తావా? రెండు కాదు, అసలు మొత్తం వాయించుదట్టున్నావు నువ్వు. వాతలేసి పంపిస్తావు ఒళ్ళంతా. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు. నిన్ను హింసించుచున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఇలా ఉంటే రాదా సమాధానం అందరితో? నువ్వు చచ్చిపోతే వేల మంది లక్షల మంది వస్తారు. అర్థమైందండి? మొన్న ఒక దానికి వెళ్ళాంలేండి, నలుగురు లేరా. ఇక మా చర్చి పిల్లలే మా చేసారు అంతా. అదేం బతుకండి? మన బ్రతుకు విషాదంగా ఉండకూడదు, మన ముగింపు విషాదంగా ఉండకూడదు, విలువైనదిగా ఉండాలి. వందల వేల సంవత్సరాలు గడిచినా మన ముగింపు గుర్తుండాలి. యేసుక్రీస్తు వారి ముగింపు గుర్తు లేదా? ఇన్నేళ్ళు కాదు, ఎన్నేళ్ళు గడిచినా ఆయన త్యాగాన్ని మర్చిపోతుందా ప్రపంచం? మనకంటూ మన మరణానికి ఒక గుర్తింపు ఉండాలి, ఒక విలువ ఉండాలి. విలువైన మరణం రావాలి మనకి. అర్థమైందండి? భక్తులకు వచ్చిన మరణం రావాలి, నీతిమంతులకు వచ్చిన మరణం మనకు రావాలి. గనక మనకి ఏదన్నా అయిందంటే అందరూ రావాలి ఆదరించటానికి. కానీ చనిపోయిన పెద్ద ఆయన చనిపోయాడు కదా. ఏంటండి ఆయన పేరు? వెంకటేశ్వరరావు గారు. కానీ కొంతమంది దేవుని పిల్లలు మంచి మనసుతో, మానవత్వంతో, మనవరాళ్ళు అనుకుంటా, మనవరాళ్ళేనా కూతుర్లా, మనవరాళ్ళు మానవత్వంతో, మంచి మనసుతో ఆ కార్యక్రమం అంతటిని చక్కగా చేయగలిగారు. మళ్ళీ ఆయన కోసం ఆయన పేరు వాడుకొని మంచి మాటలు, దేవుని మాటలు వినిపించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సత్క్రియ అంటారు దీన్ని. ఇట్లాంటి చేయండి మీ బ్రతుకుల్లో. మీరు మారి, దేవుని వాక్యం ద్వారా మీరు మారి అనేకులను మార్చే పనిలో ఉండండి. అది కూడా ఒక అర్హతే. చెప్పమ్మ, సమాధానం తర్వాత ఏంటి? అమ్మో, అసలు మనకు సంబంధించినయేనా అయ్యి? ముందు అందరితో సమాధానం, తర్వాత ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి, సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. అర్హత పరలోకానికి వెళ్ళాలంటే, నిత్యమైన విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మరణం తర్వాత ఒకటేంటి? అందరితో సమాధానం. రెండేంటి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకు పరిశుద్ధత? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా, పరిశుద్ధంగా ఉండాలి జీవితం. వాళ్ళే ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. చనిపోయినాక నీకు దేవుడు కనిపించాలంటే నువ్వు చచ్చే రోజు పరిశుద్ధుడివై ఉండాలి, పరిశుద్ధురాలవై ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళు పరలోకం వెళ్ళి దేవుణ్ణి చూస్తారు. ఉంటాడు ఆయన అక్కడ. అప్పుడు ఆయన్ని చూస్తారు. అందుకే ఆయన చూడాలన్నటువంటి తపనతో, ఆశతో, వాంఛతో, తృష్ణతో యేసుక్రీస్తు వారు ఆయనకి నచ్చినట్టుగా బ్రతకటానికి ప్రయత్నం చేశాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి ప్రయత్నం చేశాడు. యోహాను సువార్త 6:38 నా ఇష్టం కొరకు కాదో, చదవండి 6:38, నా ఇష్టం ప్రకారంగా బ్రతకడానికి కాదు, మనుషుల ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి కాదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు ఈ లోకానికి.
నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చాను. ఏమండి, కొందరికన్నా ఈ మాటలు చెప్పి రక్షణలోనికి తీసుకురావాలి. ఎన్ని అమూల్యమైన మాటలు. యోహాను సువార్త 14 కాదు 17 చూడండి, 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని ఎవరి పని? నీ పని కాదు, దేవుని పని. నీ ద్వారా ఒక పాపి మారటమే. అతడు ఆ పాపి మారటానికి నువ్వు ఎన్ని కూడికలు పెడతావు పెట్టు, ఎంత వాక్యం వినిపించు, దానికి ఎంత ఖర్చు అవుతుందో పెట్టో, అది పని. దానికోసం నీ రక్తాన్ని చెమటగా మార్చో, అవసరమైతే చావు యేసుక్రీస్తులాగా. చేయుటకు నీవు నాకిచ్చిన పని, తండ్రి పనులు చేశాడు. భూమి మీద నిన్ను మహిమపరిచాను. చనిపోయినాక నాకు ఆ మహిమ ఇచ్చేవా, ఆ మహిమ లోకాన్ని ఇచ్చేవా అని అడుగుతున్నాడు చూడండి. తండ్రి పని ఒక యేసుక్రీస్తు వారికే కాదు, మనకు కూడా పనులు ఇచ్చాడు. ఏంటి ఆయన మనకిచ్చినటువంటి పనులు? తండ్రి పనులు. ఆ పనులు చేయకపోతే పరలోకం చేరలేము, పరలోకం పోలేము. అర్థమైందా ప్రియులారా? ఎబ్రీ పత్రిక 4:6 చూడండి. 4:6 ఏముంది? కాగా ఎవరో కొందరంటండి, అందరు కాదండి, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించెదరు అన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినినవారు అంటే లోబడలేదు, అవిధేయత చేత అంటే సువార్తకు అవిధేయులు, సువార్తకు లోబడనోళ్ళు, దేవుని